హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. చూడండి, నిన్నటి నుంచి ఒకటే వాన అనమాట. కంటిన్యూగా పడుతూనే ఉంది. అసలు గ్యాప్ అనేది లేకుండా పడుతుందండి. నిన్నంతా వానే. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4:30 అలా స్టార్ట్ అయ్యింది. ఎంత వాన అంటే నేను ఎప్పుడు చూడలే అసలు ఇంత వాన. ఇప్పుడే కొంచెం అలా తెరిపించింది. నాన్న నిన్న కాయలు కోసారు, కొబ్బరి బొండాలు అవి అలానే ఉన్నాయి. ఈ కాయలేమో మొన్న కోసినాం అనమాట. ఇవి 2 గెళ్ళు అలానే ఉన్నాయి. మళ్ళీ నిన్న కోసారు, అవి కూడా బండి మీద అక్కడే ఉన్నాయి. ఒకటే వర్షం కదా, ఇంకా వర్షం వల్ల ఏం అమ్ముతారు? తాగే వాళ్ళు కూడా తాగరు కదా. చేలన్నీ మొత్తం నిండిపోయినాయండి. బయట వాకిలి ఉంది కదా, ఈ రాయి మీద నుంచి ఇలా వాటర్ వెళ్ళిపోతూ మొత్తం చేలోకి వెళ్ళిపోతున్నాయి. చూపిస్తాను. ఈరోజు మా ఊర్లో పడిన వర్షానికి చేలు ఎంతగా నిండిపోయినాయో చూడండి. చూసారా? ఈ వాటర్ అన్నీ వర్షం నీళ్ళు అన్నమాట. నైట్కి అయితే కప్పలు సౌండ్ చేస్తూ ఉంటాయి. ఇంకా భయం వేస్తుంది బయటికి రావాలంటే. చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో. వరి సగానికి మునిపోయిందండి. మొన్న అసలు వాటర్ ఏం లేవు, చక్కగా నేల కనిపిస్తూ ఉంది. చినుకులు పడుతున్నాయి, చల్లగా గాలేస్తుంది. కొన్ని చోట్ల చేలైతే పడిపోయినాయి. ఇవి బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి. మొన్న ఒకరోజు చూశాను నేను, ఇక్కడ చేలో కొన్ని మట్ట గుడిసి పిల్లలు, అలాగే కొరమేను చేప పిల్లలు అవన్నీ తిరుగుతున్నాయి. ఇవన్నీ చూడండి. మా ఇంటి దడి ఇక్కడే ఉంది. ఈ బారు పొలంలో వాటరు ఈ దడి వరకు వచ్చేస్తున్నాయి. ఇదే వర్షం కనుక ఇంకా కంటిన్యూగా 1 డే కనుక పడితే ఈ వాటరు మా వాకిట్లోకి వచ్చేస్తాయి. మా ఇల్లు కూడా మునిగిపోతుంది. అంతటి వర్షం మీరే ఒకసారి ఊహించుకోండి. అరటి చెట్లు 3 ఉన్నాయి కదా ఇక్కడ. ఈ చెట్టుకి ఒక గెల, ఈ చెట్టుకి ఒక గెల, ఈ చెట్టుకి ఆ గెల అటు చేలకు వాలింది. ఇంకా బట్టలు కూడా మమ్మీ ఇక్కడ సూరు కింద ఆరేసారు. మా కోళ్ళు చూడండి. ఈ 2 కోళ్ళు మార్నింగ్ నుంచి వర్షంలో తడుస్తూనే ఉన్నాయండి. సావిట్లో వేద్దామా అంటే సావిట్లో కూడా మొత్తం వానే. చూడండి, సావిడి కూడా తడిసిపోయింది. ఈ పుంజుకిను ఈ కోళ్ళకి పడట్లేదు, అందుకని నాన్న వీటిని గంపలో వేసి ఇక్కడ పెట్టారు. ఈ పుంజునేమో ఇక్కడ కట్టేశారు. మళ్ళీ ఇక్కడ కట్టేసిన అవి పొడుచుకుంటాయని చెప్పేసి ఇక్కడ ఒకటి పెట్టారనమాట. చూడండి, ఈ సావిడి మొన్ననే కుట్టించారు నాన్న. అంటే పైన గడ్డి వేయలేదన్నమాట, అందుకని మొత్తం సూర్యు నిండా వర్షం నీళ్ళు కారిపోయి సావిడి మొత్తం వానే. వర్షం వస్తే ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు, ఏ పని చేసుకోవడానికి ఉండదు, చాలా ఇబ్బంది అయిపోతుంది. చూడండి, పక్కకి దడికి ఆనుకున్నాయి కరెక్ట్గా వాటర్. ఈ కోళ్ళు మాత్రం బయట తిరుగుతున్నాయి. ఇంకా అంట్లు కూడా మేము వర్షం వస్తే ఇక్కడే కూర్చుని తోముకుంటాం. బాబుకి కూడా ఇక్కడే స్నానం చేపిస్తాం. చూసారు కదా వర్షం వస్తే ఎన్ని కష్టాలో. ఇంటి మీద వరిగడ్డి కూడా బాగా కుళ్ళిపోయిందండి. ఈ ఇయర్ నాన్న ఇల్లు కుట్టిద్దామని అనుకున్నారు, కానీ ఇంకా ఈ ఇయర్ కొంచెం కుదరక కుట్టించలేదు. ఈ వరిగడ్డి బాగా కుళ్ళిపోయి ఇక్కడ కిచెన్ ఉంటుంది, ఈ పైన ఇక్కడ నుంచి ఈ బారు మొత్తం గాజుల పురుగులే అన్నమాట. అన్ని గాజుల పురుగులే. చూపిస్తాను ఎట్లా ఉన్నాయో. వర్షానికి లోపలికి వెళ్ళిపోయినట్టున్నాయి. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది చూడండి, ఇదిగోండి. వర్షం పడింది కదా, లోపలికి వెళ్ళిపోయినాయి. ఎండకైతే బాగా వచ్చేస్తాయి పైకి. ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉంది. ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే ఆల్రెడీ లోపల ఈ ఆకు కింద పైన వరిగడ్డి ఉంది కదా, వరిగడ్డి కింద తాటాకు ఉంది. తాటాకు కింద నాన్న వాసలికి పైన అది పరదా ఉంటుంది కదా, అది వేశారు. అయితే ఈ గాజుల పురుగులు ఏమవుతున్నాయి, హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్ నుంచి లోపల బెడ్ మీద పడుతున్నాయి. మాకు చాలా భయం వేస్తుంది. అదే చూస్తున్నారు నాన్న, వరిగడ్డ అడుగుతున్నారంట, కానీ వరిగడ్డ ఎక్కడ దొరకట్లేదు. ఏదన్నా కవర్ కానీ ఏదన్నా దొరికితే కవర్ అన్న కప్పుతా అంటున్నారు.
ఇప్పటి వరకు చాలాసార్లు వర్షం వచ్చింది కానీ ఇట్లా వాటర్ దడికి ఆనుకునేంత వరకు ఎప్పుడూ రాలేదండి. జస్ట్ ఒకే ఒక్క రోజు పడిన వర్షానికి ఎన్ని వాటర్ వచ్చాయో చూడండి. కొంచెం ఇది మెరకలో ఉంది కాబట్టి రాలేదు, లేకపోతే ఈ వాటర్ లోపలికి వచ్చేసేవే. చూడండి, వరి కూడా సగానికి మునిగిపోయింది. ఇంకా కొన్ని డేస్ వర్షాలని చెప్తున్నారు మరి. కిచెన్లో చూస్తే కిచెన్లో కూడా బాగా వానండి, మొత్తం తడిచిపోయింది కిచెన్ కూడా. ఇంకా మమ్మీ ఏం చేశారంటే కిచెన్లో గ్యాస్ పొయ్యి బండ అవన్నీ ఇంట్లో పెట్టేశారు. చూడండి, ఇదంతా వానే కిచెన్లో. పైన సూర్ నీళ్ళు పడిపోయి చూడండి గోడలు ఎలా తడిచిపోయినాయో, మొత్తం చెమ్మ చెమ్మ అయిపోయినాయి. మార్నింగు ఇక్కడ మమ్మీ ఎప్పటి నుంచో గండి చీమలు వస్తున్నాయని చెప్పి ప్రతిసారి సిమెంట్ పెడుతుంది, అయినా కానీ మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి అర్థం కావట్లేదు. మార్నింగ్ లేదు చూడగానే పెద్ద పెద్ద గండి చీమలు, ఇంకా నాన్న చీమల మందు కొట్టారు. ఇదంతా చూడండి, గోడలన్నీ పాడైపోతున్నాయి ఈ వర్షం నీరు వల్ల. ఇవన్నీ సూర్ నీళ్ళు కదా, గోడలన్నీ పాడైపోతున్నాయి. నీళ్ళు కింద రాయి మీద పడుకుంటాయని చెప్పి మమ్మీ ఇక్కడ చాట పెట్టారు. చూడండి, ఇదంతా వానే. ఇక్కడ బండి ఉంటే తీసాము. ఇంకా కింద ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా, వాటి మీద పడకుండా ఇంకా ఇలా కవర్ పెట్టామన్నమాట. గండి చీమలు వచ్చినాయి అని చెప్పేసి ఇదంతా చీమలు మందు కొట్టాం. అలా ఉంది మా సిచ్యువేషన్. చూసారు కదా, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ వ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.